మార్చి నెల గట్ల వచ్చిందో లేదో ఎండలు మండిపోతున్నాయిలా బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతున్నది. ఇక ఈ ఎండలకు బయటికి పోయి మా వెన్నెలను వార్తలు తెమ్మంటే ఎన్ని సాకులు చెప్తుందో ఏమో. ఇంతకు ఈమె ఏడున్నదో కదా. ఆ కూసిపిట్ట గొంతును ఎక్కడనో ఇన్నట్టున్నదే. ఇప్పుడు గేమ్ వచ్చిందేంటి, ఎట్లా మేనేజ్ చేయాలి నేను ఇప్పుడు? దోసకాయలమ్మా దోసకాయలు రావాలి రావాలి, దోసకాయలమ్మా దోసకాయలు. ఈ వెన్నలేది వార్త తీసుకొస్తా అని పోయింది, ఏడ కనబడతలేదు. ఓ దోసకాయలక్క, మా వెన్నెల కనిపించిందా ఏనన్నా? కనవల్లే. సరే గాని నువ్వెందుకు ఆ కొంగు అడ్డం పెట్టుకున్నావు? నాకు కొంచెం సిగ్గెక్కువ, అందుకే. సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అబ్బో సరే తి. ఓ అన్నా, ఓ అన్నా. నేనా? నువ్వే. చెప్పండి అమ్మగారు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అబ్బో ఓవర్ యాక్షన్ ముందు ఉట్టి ఈయన వెనక ఉట్టినట్టున్నాడు. అది మా వెన్నెల కనబడ్డదా? కనబడ్డది, ఇప్పుడే కనబడ్డది. అవునా? ఏడున్నది? నా జేబులో. అమ్మ వెన్నెలా, ఓ అమ్మ మీ వాళ్ళు పిలుస్తున్నారు. ఏందన్నా ఎట్లనో మాట్లాడుతున్నావు? కనబడితే కనబడ్డదని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. జేబులుండేంది మరి? నాకేమైనా పని పాట లేదనుకున్నా, ఎవరు ఎక్కడ పోతున్నారని చూసుకుంటా కూర్చున్నాను. అయిడేమన్నా అయినా ఎవరా వెన్నెల, ఎట్లుంటది, ఎవరికి తెలుసు? ఈ వెన్నెల పిల్ల చేయబట్టి ఎవరెవరితోనో మాటలు పడాల్సి వస్తున్నది. ఏడున్నదో ఏమో. రావాలి, ఎండాకాలం తింటే చల్లగా ఉంటది. అగ్వా అయిపోతాయి మళ్ళా. రావాలి అగ్వా. ఒక్క దోసకాయలా? కాకరకాయలు. కళ్ళు కనబడతలేవా చూస్తే? ఎందుకు అక్క అంత కోపం? సరే గాని కిలోకి ఎంత? తక్కువనే తమ్మి, కిలోకు 300. ఏందక్క కిలో చికెన్ రేట్ అడగలే నేను, కిలో దోసకాయలు ఎంత అక్క? నేను కూడా కిలో దోసకాయల రేటే చెప్పిన. ఏందక్క మరి టూ మచ్ కాకపోతే? కిలో దోసకాయలు 50 60 ఉంటది కానీ మరి 300 ఎక్కడ ఉన్నదా కిలో దోసకాయలు? ఎప్పుడన్నా కొన్న ముఖమేనా నీది? కొన్న ముఖం కాదు, ఒరిజినల్ ముఖమే. నీదేమన్నా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్న ముఖమా ఏంది? సచ్చినోడు, కుళ్ళిపోయిన దోసకాయ మొక్కపోడు అంత ఏదేదో మాట్లాడుతున్నాడు. పొద్దున్న నుంచి బోని కూడా కాకపోయే. ఓ దోసకాయలమ్మా, ఎంత కిలోకు? కిలో 300. కథలు పడుతున్నావా? వార్తలు తెస్తా అని పోయి ఈ దోసకాయల దండ ఏంది? అది ఏదో సైడ్ బిజినెస్ కి పనికొత్తదని పెట్టుకున్నాక. సరే పెట్టుకున్నావు గానీ కిలోకు 300 ఉందా ఏనన్నా? అరే రష్యాలో 350 రూపాయల కిలో, ఇంకా 50 రూపాయలు నేను తక్కువనే అమ్ముతున్నా. హబ్బ తెలివి. ఉక్రెయిన్ యుద్ధం చేయబట్టి రష్యాల దిగుమతుల మీద ఆంక్షలు నుడుతోని దోసకాయలు దొరకక గంత రేట్లున్నాయి. మన కాడ దొరుకుతున్నాయి కదా. అట్లనా అక్క? అయ్యో మన కాడ కూడా రేట్లు పెరగవచ్చని బయట 50 రూపాయల కొనుకొచ్చి గిడ కిలోకు 300 అమ్ముదాం అనుకున్నా. ఇప్పుడు నేను అన్నీ ఏం చెయ్యాలి? ముక్కలు చేసి కళ్ళ మీద పెట్టుకోపో, చల్ల పడుతుంది. కానీ చూసినరా పబ్లిక్, ఈ యుద్ధాలు చేయబట్టి దోసకాయ రేట్లు రష్యాలో 350 అంటే పేదోళ్ళు ఏం కొంటారు, ఏం తింటారు?